మన గేమ్ అలా ఆడాను. నేను కరెక్ట్ గానే ఆడానన్నా. కొంచెం బెండ్ అయిపోయించాయి, కొంచెం పైన ఉంటుంది కదా ఎంతసేపు అని పట్టుకోవాలి. అందుకే కదా ఎవరైనా ఫస్ట్ సెలెక్ట్ చేసేటప్పుడు స్ట్రాంగెస్ట్ ప్లేయర్ కి స్ట్రెంగ్త్ ఉండే వాళ్ళు ఆడితే బెటర్. అంటే మన మన టాలెంట్ ఏంటో ఇప్పుడు మన ఇంట్లో ఏం చేయలేం కదా. సో మన ముందు ప్రస్తుతం ప్లేయర్స్ లో మనం మన అంటే ఇక్కడ టీంకి ఎలా ముఖ్యం కదా. అక్కడ నువ్వు ఏదైతే బాగా చేయగలుగుతావో దాంట్లో ప్రూవ్ చేసుకోవాలి. అంటే చేయగలమా అని ముందే అనుకోవడం వెళ్దామని వీళ్ళు చేస్తానని వెళ్ళింది కదా. కానీ అంతసేపు వాళ్ళకి టఫ్ కాంపిటీషన్ అయితే ఇచ్చాను కదా, అంతసేపు ఉంచాను. ఒక అబ్బాయి వెళ్ళిపోయి ఇచ్చాను కదా. అదంతా నువ్వు బాగా చేసావు, అది ఎందుకు అలా పెయిన్ వచ్చిందన్నావు కాబట్టి చెప్తాను. అంటే ఇప్పుడు ధనుష్ వాళ్ళకి గెలిచాం, లేకపోతే ఓడిపోయాం కదా. టఫ్ కాంపిటీషన్ అంటే ఫస్ట్ వచ్చేసాను. నేనా? కాదు, ఫస్ట్ వచ్చేసాను. కాదు, రేవంత్ అయిపోయిన తర్వాత నా బాడీ ఫస్ట్ వచ్చేసి గేమ్ టఫ్ సరే కానీ టఫ్ అనుకునేది అంతే. కానీ కాన్సంట్రేట్ చేశాను కదా బాగా. దాన్ని కాన్సంట్రేట్ చేశాను బాగా. అంటే ప్రైస్ చేస్తున్నాను, దాని ఎఫర్ట్స్ అయితే ప్రైస్ చేస్తున్నాను. ఓకే ఓకే గెలిచానా? బాగా నెక్స్ట్ టైం ఇలా కాన్ఫిడెన్స్ ఒకవేళ ఏదైనా తప్పు ఉంటే దాన్ని సర్దిద్దుకుని మీరే. అంటే ప్రతిసారి బాయ్స్ స్ట్రాంగ్ అని కాదు కదా, గర్ల్స్ కూడా కొన్ని వాటిలో స్ట్రాంగ్ గా ఉంటారు. అప్పుడు మన స్ట్రెంత్ నాకు చూపించారు కదా. నేను అక్కడ గెలుస్తాను అనుకుని వెళ్ళా, బట్ బెటర్ నా కానీ నేను కాదన్నాంలే. కానీ అక్కడ 2 మెంబర్స్ బాయ్స్ వెళ్ళినప్పుడు 2 మెంబర్స్ బాయ్స్ వెళ్ళడం అని అన్నా, అంతేకాని నువ్వు వెళ్ళింది అంటే రేవంత్ నువ్వు కానీ లాస్ట్ గేమ్ లో ఇంకా కొంచెం గట్టిగా పోటీ ఇచ్చుంటే మనకి గెలిచిండు బ్రో. నేను చాలా టఫ్ గానే ఇచ్చా బ్రో. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, నా హ్యాండ్ షేక్ అవ్వలేదు, అది ఇంపాసిబుల్. నేను ఓడిపోలేదు. అది అసలు షేక్ అసలు నాకు అసలు ఎందుకు తీసానో కూడా అర్థం కాలేదు కాబట్టి నా బాడీ నేను బొమ్మని వెళ్ళిపోయినా. మీరు సరిగ్గా చూస్తుంటానో ఆ రకం. నేను ఓడిపోలేదు, ఇప్పుడు కూడా చెప్తాను. నేను అది మళ్ళా మాట్లాడిన మళ్ళా చూసినప్పుడు కావాలంటే చూడండి, కానీ ఖచ్చితంగా చెప్తాను నేనైతే ఓడిపోలేదు. నా హ్యాండ్ కరెక్ట్గా ఉండింది, అయినా నేను హ్యాండ్ కూడా షేక్ చేయలేదు. కరెక్ట్ గా బాడీ తిట్టే ఉండింది. అవును పాయింట్ ఎందుకు రేస్ చేయలేదు? అర్థం కాలేదు భయ్య, బాటిల్ ఎందుకు తీసుకున్నారు. నేను ఇంటున్నా, వాళ్ళు బాటిల్ తీసుకొని పోయినారు. ఎట్ట తెలుస్తుంది ఎందుకు తీసుకున్నారు? ఓడిపోయినా షాక్, ఆ షాక్ లోనే ఉన్నాడు అసలు. మీ చేతిలో నుంచి బాటిల్ తీసేశారు. తీసినప్పుడు మీరు ఎందుకు రేస్ చేయలేదు పాయింట్? షాక్ లో ఉంటే అంత మైండ్ పని చేయలే ఆ టైంలో. అలానే ఉండిపోయినా, సర్లే ఏదో అయిపోయిందిలే అని చెప్పి వెళ్ళిపోయినా. కానీ నేనైతే పక్కా ఓడిపోలేదు. ఒకవేళ కావాలంటే రీగేమ్ ఇచ్చినా నేను పక్కా చేస్తా. అవును రేవంత్, కానీ కమాండర్ ఏం చెప్పారు మనకు? మోగితే కానీ లేదంటే అది షేక్ అయ్యి కింద పడితే కానీ ఆ టైం అవుట్ అయ్యేంత వరకు బాడీ చేతిలో కానీ ముందుగానే తీసేసారు. అప్పుడు రేస్ చేయొచ్చు పాయింట్. అదే చెప్తున్నాను, అది షేక్ అవ్వలేదు కానీ తీసేశారు. అది ఎందుకు తీసారో అర్థం కాక నేను ఒక షాక్ లో పోయినా. తర్వాత కొంచెం వెనకాలకి వెళ్ళినా, అంతలో కూడా మిగతా కంటెస్టెంట్స్ అందరినీ తీస్తా ఉంటే నేను రియలైజ్ అయ్యి వచ్చేసరికి గేమ్ అయిపోయింది. మిగతా గేమ్లు బాగా ఇంకా గేమ్స్ ఉన్నాయా? గేమ్స్, టాస్క్, కోడింగ్ అన్ని నేను లాస్ట్ లో కూడా అసలు నాకు షేక్ అవ్వలేదు. కానీ కంట్రోల్ గారు ముందుగానే తీసారు. అంటే అక్కడ పెట్టుకున్న బాటిల్ కొంచెం కలర్ ట్రాన్స్పరెంట్ కాబట్టి వాటర్ బాటిల్ షేక్ అయినందుకు ఇట్లా వాటర్ షేక్ అవుతుంది. సో అటుపక్క కంటెస్టెంట్ కూడా దానికి స్టీల్ బాటిల్ అది, నా బాడీ ట్రాన్స్పరెంట్. సో 2 షేక్ అవుతాయి. అక్కడనే నాది ఇద్దరిది, కానీ నాది కనిపిస్తుంది కాబట్టి ముందుగా తీసాను. సో నేను అందుకు డిఫెండ్ అవ్వాల్సి వచ్చింది. నెక్స్ట్ టాస్క్ లో మనం కొంచెం గట్టిగా పర్ఫార్మ్ ఇచ్చారంటే ఆబ్వియస్లీ మనం గెలుస్తాం. నెక్స్ట్ టాస్క్ లో చూసుకుందాం. మనకి నెక్స్ట్ టాస్క్ ఏమొచ్చారు?
ముందటి టాస్క్ లో టీమ్ కోడింగ్ వారియర్స్ గెలిచినందుకు కమాండర్ మీకు ఒక ప్రత్యేక అవకాశం ఇస్తున్నారు. మీ టీంలో నుంచి 3 సభ్యులు కంటెండర్షిప్ కి అర్హులు అవుతారు. కేవలం 2 నిమిషాల సమయం మాత్రమే మీకు ఉంది. ఈ 2 నిమిషాల్లో మీరు చర్చించి మీ తుది నిర్ణయాన్ని కమాండర్ కు తెలియజేయండి. ఓకే కమాండర్. గమనించండి, ఈ నిర్ణయం మీ భవిష్యత్తు ప్రయాణాన్ని నిర్ణయిస్తుంది. ఓకే కమాండర్. ఓకే, మనకి కంటెండర్షిప్ కి మన టీం నుంచి 3 సెలెక్ట్ అవ్వాలనేసి వచ్చింది. ఫస్ట్ సో పాయింట్ ఏంటంటే మన ముగ్గురు వచ్చాం. ఓకే నేనైతే వెళ్దాం అనుకున్నాను. నేను కూడా వెళ్దాం అనుకుంటున్నాను. నేను కూడా ఎందుకంటే పార్టిసిపేట్ మనకి ఇందాక చేయాలని అనుకుంటాను అన్న. ఎందుకంటే లాస్ట్ గేమ్ లో పార్టిసిపేట్ చేయాలి. సో నా పర్ఫార్మెన్స్ నెంబర్ 0. సో నేను ఖచ్చితంగా ఇప్పుడు పార్టిసిపేట్ చేసి ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. అయితే ఇంతకుముందు పార్టిసిపేట్ చేసినప్పుడు నా టాలెంట్ నేను చూపించాను. ఇందులో కూడా నా టాలెంట్ చూపించాలనుకుంటున్నాను కదా, సో నేను వెళ్ళాలనుకుంటున్నాను. సో నేను వెళ్ళాలనుకుంటున్నాను. సో నాకు ఇప్పుడు లాస్ట్ టాస్క్ లో మీరు మీ పొటెన్షియల్ చూపించారు. అవును. నేను ఇంతవరకు దేనిలో చూపించలేదు. ఫస్ట్ టాస్క్ లో నేను సంచాలి. ఇప్పుడు యాక్చువల్గా ఛాన్స్ రాలేదు ఎవరికి. వచ్చినప్పుడు మనం వెళ్ళాలి. అదే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఆల్రెడీ ఫస్ట్ గేమ్ లో ఆ పాప వచ్చి కంట్రోలర్ లో ఉంది. ఆ పాప ఛాన్స్ రాలేదు. ఈ గేమ్ లో అంటే ఆ పాప అంటే నేనైతే వెళ్దాం అనుకున్నాను. ఇంకా మీ ఇష్టం అది. నేను కూడా పార్టిసిపేట్ చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు దగ్గర ఛాన్స్ కూడా రాలేదు. సెకండ్ ఇంప్రూవ్ చేసుకున్నాను. సో నేను ఛాన్స్ ఇచ్చిన వాళ్ళకంటే ఎవరైతే ఛాన్స్ తీసుకోవడం వాళ్ళు ఆపర్చునిటీ రాని వాళ్ళు ఈసారి ప్లే చేస్తే ఎందుకంటే ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు కాబట్టి అందరూ పార్టిసిపేట్ చేసేది వాడుతుంది నా ఉద్దేశం. దీక్షిత నువ్వు ఎవరితో వేస్తావు? నేనైతే వెళ్దాం అనుకుంటున్నాను. నేను నాకే ఓటేస్తాను. ఎందుకంటే నేను ఫస్ట్ టాస్క్ లో సంచాలి. యాక్చువల్గా చిన్న అదే నేను చెప్పేది ఏంటంటే నువ్వు సంచాలకులు పార్టిసిపేట్ చేస్తున్నావు. సో మన సివిల్ పర్ఫార్మెన్స్ లేదు. చిన్న డిమాండ్ ఏంటంటే నేను చెప్తాను. నేను గెలిపించా కాబట్టి 3 నెంబర్స్. ఎందుకంటే ఒకవేళ గెలిపి 2 నెంబర్సే వెళ్ళాలి. సో దాని పరంగా నేను ఎక్కిస్తాను వెళ్ళాలనుకుంటున్నాను. ఓకే కానీ మీరేమన్నారు కొన్ని గేమ్లో అది నేను పోయిన మాకు సపోర్ట్ చేస్తారు. మాకు సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ చేస్తానని చెప్పారు. ఎందుకంటే ఈ గేమ్ నేను నెక్స్ట్ గేమ్ మాకు సపోర్ట్ చేస్తాను. బట్ దీంట్లో మాత్రం ఈ మాట చెప్పేదాన్ని ఈ మాట అనేదానికి నేను మాత్రం అంటే మీరు అంటే ఆయన మాత్రం ఈసారి ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఈ కంటెండర్షిప్ కి మీరు పోయినసారి సపోర్ట్ చేస్తారు కాబట్టి మీరేమన్నారు పోయినసారి మీ ఇద్దరు అంటే మీరందరూ ఓటింగ్ చేసుకుని మీరు మాట్లాడుతున్నారు. కానీ ఈసారి అయితే నేను వెళ్ళాలనుకున్నా సీనియర్ కూడా పంపిస్తాను కాబట్టి వాళ్ళ ముగ్గురులో వాళ్ళ గురించి మాట్లాడు అంటే వన్ కంటెస్టెంట్ గురించి మాట్లాడు. అంటే నేనైతే వెళ్తా. నేనైతే వెళ్తా. నేను కూడా వెళ్దాం. ఎందుకంటే నా పాయింట్ లాస్ట్ టైం చెప్పాను. అందరూ అనుకుంటున్నారు. అందరూ కలిసి పాయింట్ రేస్ చేయండి అబ్బా. కానీ నేను చెప్పాను లాస్ట్ టైం నా పాయింట్స్ నేను చెప్పాను. పాయింట్స్ రేస్ చేయండి. ఈ గేమ్ నెక్స్ట్ గేమ్ కంపల్సరీ నేను లాస్ట్ టైం చెప్పాను. వ్యాలిడ్ పాయింట్ లేదు కదా. మీ పాయింట్స్ కరెక్టే అన్న. లాస్ట్ టైం నేను పార్టిసిపేట్ చేశాను కాబట్టి నేను ఆల్రెడీ నేను దీక్ష చెప్పున్నా. లైక్ నేను ఈసారి పార్టిసిపేట్ చేస్తే నెక్స్ట్ పార్టిసిపేషన్ తనకే ఇస్తాను. సో నా పాయింట్ అయితే తనకే ఇస్తాను, తనే వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. యాక్చువల్గా ఇంకా పోయిన కంటెస్టెంట్ లో నేను గెలిచాను కాబట్టి నేను అడుగుతున్నాను. ఒకవేళ యాక్చువల్గా ఇద్దరే కదా గెలిచాలి, నెక్స్ట్ రౌండ్ వెళ్ళాలి కాబట్టి నేను వెళ్తాను. వెళ్ళాలి ఆడని కాబట్టి వెళ్తాను. నేనైతే వెళ్తాను. నేను కూడా వెళ్దామని కానీ పోయినసారి మీరు సీనియర్ కూడా మాటించారు. అది నేను చెప్పాను. అది మర్చిపోయారు. యాక్చువల్లీ ఇది నెక్స్ట్ వచ్చి కంటెండర్షిప్ అనేది నాకు ఇంపార్టెంట్. సో ఐ డోంట్ వాంట్ టు లూజ్ దట్ ఛాన్స్. నేను లూజ్ చేసుకోవాలి. బట్ నేను చెప్పే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే ఓకే ఇప్పుడు ఓటింగ్ వేసుకుందాం. ఇదంతా మీకు ఒక ఛాన్స్ వచ్చింది, మీకు ఒక ఛాన్స్ వచ్చింది మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి. రాని వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి. ధనుష్ నేను చెప్పాను ఏంటంటే లాస్ట్ టైంలో లాస్ట్ గేమ్ గెలిచావు. ఒకటి గెలవకపోయింది అది కూడా గెలిచావు. సో ఓకే నీకు అది ప్లస్ నామినేట్ లో పోవడానికి అదొక దిగుడు కోపంలో ఉంటాం కదా. ఇప్పుడు మాకు అది కూడా లేదు. పర్ఫార్మెన్స్ చెప్పి అందరూ కాంప్లీట్ చేస్తాం. బట్ నా ఓట్ నాకే ఎక్కువ. నా రీజన్ నచ్చితే మీరు కూడా ఓట్ వేయాలని నేను కోరుకుంటున్నాను. నా పాయింట్ అయితే నేను చెప్తాను. లాస్ట్ టైం నేను చెప్పేసి అక్కడ పంపించాను. సో మళ్ళీ మాట మర్చితే ఏం చేయాలి? ఇట్ ఇస్ నాట్ సంథింగ్ అంటే ఇప్పుడు ఎవరు చక్కగా అంటే నెక్స్ట్ మనకి ముందుకు ఇంకొకటి వెళ్ళాలి. ఏంటంటే చెప్పాలి. సో ప్లీజ్ ఇది అందరూ నేనే అని ఎవరి వాళ్ళు సెల్ఫీస్ ఆలోచించండి ఫస్ట్. ప్లీజ్ ఇది కొంచెం ఆలోచించి డెసిషన్ తీసుకోండి. నేనైతే చేద్దాం అనుకుంటున్నాను. తర్వాత మీరే అనుకుంటారు.
ఇక్కడ ప్రతి ఒక్కరికి ఛాన్స్ వస్తుంది. బట్ ఇప్పుడు మనకు ఆపర్చునిటీ ఏంటంటే మనకి +1 వచ్చిందంటే మామూలుగా ఇద్దరికి ఇంకొకటి వచ్చింది. సో మళ్ళీ కొట్టుకుంటే ఇంకెందుకు అసలు? ఇప్పుడు రిక్షకి ఆల్రెడీ ఒక పాయింట్ వచ్చింది. సో మీరు ఎవరు అనుకుంటే ఇప్పుడు మీ ముగ్గురు ఉన్నారు. నేనైతే కొంచెం డౌన్ అయ్యింది, మేమైతే డౌన్ అయ్యాను కాబట్టి నేను రిక్ష కొట్టేస్తున్నా. మీలో ఎవరు వేసుకున్నారు? మీ ముగ్గురు ఎవరైనా ఒకరు ఖచ్చితంగా డౌన్ అవ్వాలి. డౌన్ అయితే కానీ మీరు ముగ్గురు ఉంటారు. నేను బ్యాక్ ఆఫ్ అవ్వాలని నేను అసలు చెప్పట్లేదు. నేను పార్టిసిపేట్ చేస్తానని చెప్తున్నాను. ఇట్ ఈస్ నాట్ మై పాయింట్. అలా బ్యాక్ ఆఫ్ అయితే నేను అవ్వను. నేను అయితే నేను కూడా అసలు ఎందుకంటే నేను లాస్ట్ పార్ట్ చేస్తాను. బట్ జీరో పర్ఫార్మెన్స్ ఉంది ఇంతవరకు. నేను అసలు పర్ఫార్మ్ కూడా చేయలేదు. పర్ఫార్మెన్స్ అంటే కానీ నేను నెక్స్ట్ గేమ్ లో నీకు సపోర్ట్ నేను చేస్తాను కదా. మేబీ దానివల్ల నేను నామినేట్ అవ్వచ్చేమో. హూ నోస్, దానివల్ల నేను నామినేట్ చేయొచ్చేమో. పర్ఫార్మెన్స్ జీరో ఉందని. నువ్వు ఫస్ట్ రౌండ్ లో ఇప్పుడు నీకు ప్లస్ కంట్రోల్ మాకు అది కూడా లేదు కదా. జస్ట్ ఒక బ్యాచ్ వరకు వచ్చినామంటే మనకు లేదు. అది కూడా లేదు కదా మాకు. ఇప్పుడు వీళ్ళిద్దరూ గేమ్ ఆడారు. ఎవరు ధనుష్ జోష్న నువ్వు కంట్రోల్ చేసావు. మేము మా ముగ్గురు దగ్గర ఎటువంటి 0% లేదు. అసలు మీరు పార్టిసిపేట్ అందువల్ల అంటే నేను కూడా కంట్రోల్ చేశాను. బట్ దానివల్ల నాకు ఇంకా డిసడ్వాంటేజ్ అది మేము చెప్పేది ఏంటంటే కంట్రోల్ ఎందుకు చేస్తాను. ఈసారి గేమ్స్ ఆడండి. మధ్య గేమ్ చేస్తాం. ఎటువంటి ఆడాలి మా ఫైన్ అయితే మీరు కూడా సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయాలి. సో మేము ఒకసారి కెమెరా ముందుకు వెళ్ళి మీరు సపోర్ట్ మీకు చేయాలంటే మీరు మాకు చేయాలి కదా. మీరు ఇద్దరు కంట్రోల్ చేశారు. ఇద్దరు గేమ్ పార్టిసిపేట్ చేశారు. ఇద్దరు ఏం చేశారు? అదే చెప్తున్నాను. నేను కంట్రోల్ చేశాను. నా పొటెన్షియల్ నేనేం చూపించలేదు. అంటే మీకు ప్లస్ ఉంది అక్కడ. ఇక్కడ ఛాన్స్ వచ్చినప్పుడు ప్రూవ్ చేసుకున్నారు కదా, వాళ్ళకి ఇంకో ఛాన్స్ ఎట్లా ఇవ్వద్దు? తను వద్దన్నారు, నేను గెలిపించాను కదా, దానికి అడుగుతున్నాను నేను. ఇప్పుడు గెలిచిన దానికి నీ గెలిచకపోతే ఒకవేళ అప్పుడు అక్కడ అప్పుడు 2 నెంబర్స్ కదా. నేను ఎక్కువైన కాపబిలిటీ ప్రూవ్ కాబట్టి 2 నెంబర్స్ టీమ్ మెంబర్స్ ఎక్కువ ఉండడం వల్ల మనకి 3 మెంబర్స్ అని వచ్చింది. సో అంతే. ఇట్ ఇస్ నాట్ మీరు గెలిచారని చెప్పి 3 మెంబర్స్ నేను స్టార్టింగ్ మీకు ఒకటే స్పెషల్ ఇంకెవరు ధనుష్ నేను చెప్పిన లాస్ట్ టైం నేను గేమ్ ఆడేటప్పుడే నేను వాళ్ళకన్నా అన్ని చేస్తున్నాను. ఎవరికి ఛాన్స్ రాలేదు వాళ్ళకి సరే ధనుష్ వదిలేసి మనం ఆల్రెడీ వాళ్ళకి మాట ఇచ్చున్నాం కాబట్టి ఇక వాళ్ళలో నేను లాస్ట్ టైం గేమ్ ఆల్రెడీ మనం చెప్పా లైక్ మనం వెళ్తే వాళ్ళకి సపోర్ట్ చేస్తామని. సో నా సపోర్ట్ దీక్షకి ఇచ్చేసాం ఆల్రెడీ. సో ఇక వాళ్ళే డిసైడ్ చేసుకొని ఎవరు చేయాలి. ఇప్పటికీ మనం ఛాన్స్ సేపు మాట్లాడాం కదా. ఓకే, ఇప్పుడు మా ఇంట్లో మీరు ఓట్ చేయాలంటే ఎవరికి ఓట్ చేస్తారు మీరే చెప్పండి. ఎందుకంటే శ్రీనిధికి ఒక చిన్న డిస్అడ్వాంటేజ్ కాబట్టి ఓటేస్తాను. కానీ ప్రత్యేకంగా ఏం లేదు. ఒక దాని ఒక్క రీజన్ వల్ల నేను నువ్వు కూడా అగ్రీ చేసి హ్యాపీగా వెళ్ళాలి. నెక్స్ట్ టైం మనం కాలేజ్ అంటే ఇప్పుడు ఫస్ట్ గేమ్ నువ్వు ఏం చేయకుండా మెసేజ్ పంపించాను కదా. సో అప్పుడు నేను ఎట్లా అసలు ఏం చేయలేమని కాదు కదా. ఫస్ట్ గేమ్ ఓకే అక్కడ గర్ల్స్ ఈక్వాలిటీ ఉండాలి. మీరు కూడా కొంచెం ఫుల్గా వినండి. పాయింట్ ఏదో ఫుల్గా పెట్టండి. కాదు మీ కోపం అలాగే రేట్ కాదు. నేను నార్మల్గా ఏం చెప్పాను మీకు ఆల్రెడీ చెప్పా. అంటే ఫస్ట్ నేను చెప్పి పంపించాను. పోయినసారి శ్రీను అని కొట్టేసాడు. లేకపోతే నువ్వు వెళ్ళున్నావు. పోయినసారి నువ్వు వెళ్ళున్నావు. శ్రీను అని వెళ్ళినావు. మళ్ళీ ఎందుకు వచ్చేది? నువ్వు ఎంత సోపైనా పోయినసారి శ్రీను వెళ్ళిపోయి వెళ్ళున్నావు కదా. అప్పుడు నేను వెళ్ళుతా కదా. అప్పుడు అంటే నువ్వేమన్నావు? అంటే ఇద్దరు వెళ్ళాలన్నావు కదా. ఫైనల్ డెసిషన్ చెప్పేసి మీ ఫైనల్ డెసిషన్ చెప్పేసి నాకు ఎవరైనా వెళ్ళడం ప్రాబ్లం లేదు. సేమ్ నాకు నేనైతే వెళ్తాను. నేను కూడా
నేను వెళ్ళాలనుకుంటున్నాను. నేను వెళ్ళాలి. టీం అందరి మద్దతు. యాక్చువల్లీ ఓటింగ్ ఏదైతే జరిగింది వాళ్ళు కూడా నాకే సపోర్ట్ నువ్వు కూడా చేస్తే కొంచెం బాగుంటుందని అనుకుంటున్నాను. నేనైతే ఇంతవరకు నా పొటెన్షియల్ చూపించలేదు. బట్ But నెక్స్ట్ one డే thing- ఏ సిచ్యువేషన్ వచ్చినా మేమందరం మీకు సపోర్ట్ చేస్తాం. మేము ఆ ఛాన్స్ నెక్స్ట్ వచ్చి ఏది ఉన్నా అంటే తను మా ఇస్తాను వల్ల తను కూడా ఛాన్స్ ఇస్తానంటుంది కదా నెక్స్ట్. అంటే నేను కూడా నెక్స్ట్ టైం ఇస్తాను అంటున్నాను కదా ఛాన్స్. అంటే ఇక్కడ గెలవడం ముఖ్యం కదా. నేను అనేది ఇది అంటే ఏది జరిగినా నెక్స్ట్ ఇది వ్యాలిడ్. నెక్స్ట్ ఏది జరిగినా దానికి మనం సిద్ధంగా ఉండాలి. అలా ఉంటేనే సెలెక్ట్ అవ్వాలి, లేకపోతే వద్దు. నాకు కరెక్ట్ పొటెన్షియల్ క్యాపబిలిటీ అని నేను అనుకుంటున్నాను. నేను చెప్పేది అదే, గెలిచేట్టుకుంటే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే వెళ్దామనుకుంటున్నాను. అది మీ నలుగురిలో మీరే డిసైడ్ చేసుకొని మాట్లాడితే బెటర్. నాకు తెలిసినంత వరకు మీరు మాట్లాడు. మీ నలుగురిలో ఎవరో ఒకరు చేసుకొని మాట్లాడుతున్నాం. ఇంటర్ఫియర్ అయితే అవ్వకండి ఇప్పుడు కాదు. నేను కాంప్రమైజ్. నేనైతే నాట్ కాంప్రమైజ్. మీ సపోర్ట్ చేస్తామన్నాను కదా. మీ సపోర్ట్ చేస్తామన్నాను కదా. సో నెక్స్ట్ ఇయర్ వచ్చిన అందరూ సపోర్ట్ చేస్తారు. మీకు ఒక్కరే కాదు అందరూ support ఓకే ఈసారి మీరు వెళ్ళండి. నెక్స్ట్ టైం మేమందరం కంప్లీట్. ఓకే చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా డిసిషన్ మనం ఇంకా మీరు సార్ ఇప్పుడు కమెంట్ అయితే చెప్పొచ్చని నేను అనుకుంటున్నాను. సో ఎక్కడ వరకు డిస్కషన్ క్లోజ్ చేద్దాం. ఏం ధనుష్, దీక్షిత, జోష్న, నాకైతే ఓకే అన్న, నాకేం ప్రాబ్లం లేదు. Next- నెక్స్ట్ next time. టాస్క్ ఏదైనా నెక్స్ట్ నేను అదే చెప్తున్నా. నెక్స్ట్ కూడా మీలో మీరు మేమైతే మీకు ఎవరు కావాలంటే మీకు ఖచ్చితంగా ఆప్షన్ అనేది ఉంటే మీకే ఇస్తాం. ఆ ఛాన్స్ కూడా నెక్స్ట్ మీకే ఇస్తాం. ఆ ఛాన్స్ సరే 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 కుదిరేసింది. నేను ఫస్ట్ ఈసారి సరే కాంప్రమైజ్ అయ్యింది. నెక్స్ట్ టైం మీ ముగ్గురు మా ముగ్గురికి సపోజ్ లేదా మనకి సపోజ్ మీరు అప్పుడు సపోజ్ చేయాలి మీ ముగ్గురు. ఓకేనా? ఖచ్చితంగా ఇదే మాట. అందరికీ సపోర్ట్ చేసి ట్రై చేయండి, గెలిచడానికి ట్రై చేయండి. గివ్ అప్ చేయండి. కానీ ఇక్కడ ఏంటంటే నాకు నచ్చింది ఇప్పుడు ప్రెసెంట్ మీరు వెళ్తే నెక్స్ట్ మేము వెళ్దామని కాదు. అది పొటెన్షియల్స్ వాడు చూపించాలి కదా, మనకి రావాల్సింది అది కదా మనం. అవును. ఈసారి మీరు చూపించుకుని నెక్స్ట్ కావాలి మీరు వెళ్ళండి. సో మాకు ఛాన్స్ కావాలి అంతే. ఏం లేదు. నెక్స్ట్ మీరు కావాలంటే ట్రై చేయండి. నేనే ఒకటి క్లారిఫై చేద్దాం. నేను అందరికీ సపోర్ట్ చేయడం దీక్షితకి మాత్రమే నెక్స్ట్ గేమ్ కి సపోర్ట్ చేస్తున్నాను. అంతే. నో హార్డ్ ఫీలింగ్స్. నేను కూడా కమెంట్ అయితే మన డిసిషన్ చేద్దాం ఆ, అనుకుంటున్నాను. ఏం దీక్షిత ఓకే ఓకేనా? నెక్స్ట్ గేమ్ దీక్షిత నువ్వే చెప్పు. నువ్వు హ్యాపీగా పంపిస్తావు. చెల్లి కమెంట్ కోపం వస్తుంది. మదరం నెక్స్ట్ టైం టైం అయిపోయింది. కమాండర్ మా టీం నుంచి శ్రీనివాస్, మురళి అండ్ శ్రీనిధి వస్తున్నారు. కమాండర్ ఇరు టీమ్స్ లో నుంచి మొత్తం 5 సభ్యులు కంటెండర్షిప్ కి అర్హులయ్యారు. కానీ వీరిలో ఒకరు మాత్రమే టీమ్ కోడ్ ఛాలెంజింగ్ హౌస్ తొలి కెప్టెన్ అవ్వగలరు. కెప్టెన్ గా అయ్యేందుకు కమాండర్ మీకు ఒక కోడింగ్ ఛాలెంజ్ ఇస్తారు. ఈ ఛాలెంజ్ లో ఎవరు తక్కువ సమయంలో పూర్తి చేస్తారో వారు ఈ హౌస్ తొలి కెప్టెన్ గా నిలుస్తారు. గుర్తుపెట్టుకోండి, కెప్టెన్ ను ఎవరు స్కిల్ అవుట్ చేయలేరు. ఆ పదవి గౌరవప్రదమైనదే కాకుండా పెద్ద బాధ్యతతో కూడుకున్నది. మీలో ఒకరు లివింగ్ ఏరియాలో ఉన్న గేమ్ రూల్స్ తెచ్చి అందరికీ చదివి వినిపించండి. ఒక కమాండర్. టీమ్ ఛాంప్ కోడ్ ఛాలెంజ్ గేమ్ రూల్స్. అర్హత నిబంధనలు. 2 టీంల నుండి ఎంపికైన 5 కంటెండర్లు మాత్రమే ఈ కెప్టెన్సీ కోడింగ్ ఛాలెంజ్ లో పాల్గొనగలరు. ఈ ఛాలెంజ్ లో ప్రతి ఒక్కరూ వారి వ్యక్తిగత సత్తా చూపాలి. గ్రూప్ డిస్కషన్స్ నిషేధం. కోడింగ్ టాస్క్ నిబంధనలు. కంటెండర్ కు 3 కోడింగ్ టాస్క్లు ఇవ్వబడతాయి. అందించిన సమయం పరిమితిలోనే కోడ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. టాస్క్ పూర్తిగా పరిగణించబడడానికి ప్రోగ్రామ్ ఎటువంటి ఎర్రర్స్ లేకుండా విజయవంతంగా రన్ అవ్వాలి. అవుట్పుట్ ఖచ్చితంగా సరైనదిగా ఉండాలి. మరిన్ని ముఖ్యమైన నిబంధనలు. టాస్క్ సమయంలో ఇతరుల పనిని భంగం చేయడానికి ప్రయత్నించిన వారు తక్షణమే డిస్క్వాలిఫై అవుతారు. ఒక కంటెండర్ తక్కువ సమయం లోపల టాస్క్ పూర్తి చేయలేకపోతే వారి కెప్టెన్సీ ఛాలెంజ్ నుండి బయటకు పంపబడతారు. ఓకే కంట్రోలర్. ఓకే ఈ గేమ్ కి కంట్రోలర్ గా కమాండర్ మేఘన్ అని
కమాండర్ ఫస్ట్ రౌండ్ నుంచి సెకండ్ రౌండ్ కి క్వాలిఫై అయిన కంటెస్టెంట్స్ శ్రీను, మోహిత్, మురళి అండ్ వైశాలి. కంట్రోల్ లెవెల్ అయితే డెసిషన్ మీద డౌట్ ఉంది. సో మీరు చెక్ చేసుకున్న తర్వాత తను చేయండి. తను మీరు కోడ్ కంప్లీట్ అయిన హ్యాండ్ రైస్ చేసిన తర్వాత తను మాడిఫై చేస్తుంది. సో నేను మీరు ఒప్పుకోను, తను అలా చేయాలి. మీరు అలా కాల్ చేయకూడదు అన్నారని చెప్పి నేను వెయిట్ చేశాను అంతే. తను పిలిచి నెక్స్ట్ సెకండ్ నేను పిలిచాను. నెక్స్ట్ సెకండ్ కంటిన్యూస్ గా లేదు, గ్యాప్ ఉంది. దాంట్లో కూడా అయిపోయింది ఒక స్పేస్. బట్ తన స్పేస్ తర్వాత మీకు చూపించాక తర్వాత ఇచ్చింది. నేను ముందే నా అంత పర్ఫెక్ట్ గా ఉంది. ఇప్పుడు డెసిషన్ మీరు చెప్పచ్చా? ఇప్పుడు మామూలుగా కోడ్ ఎలా ఉంటే అలా కదా, మళ్ళీ పేపర్ లేకపోయింది. ఏంటి అది ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ యాక్చువల్లీ కోడ్ ఎలా ఉంటే అలా ఉన్నా కొన్ని అక్కడ యాక్సెప్ట్ చేయి. బోర్డ్ ఎట్లా ఉంటే అట్లానే ఉండదు కదా, అవుట్పుట్ ఎక్కడ తీసాను నువ్వు. అప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరికి ఒకసారి పెట్టారు వాళ్ళ ఫాస్ట్ గా అయిపోతే బెటర్ కదా. ఇప్పుడు నేను పేపర్ లేకపోయిన వల్ల తప్పే. కంట్రోలర్ డెసిషన్ మేము ఒప్పుకోవట్లేదు. ఎందుకు ఒప్పుకో? అందరికి ప్రాబ్లం నా డెసిషన్ వద్దాను. ఎలా కోడ్ తర్వాత చెప్పాక ఇప్పుడు ఒక నిమిషం ఇప్పుడు ఉన్న దాంట్లో 2 ఆప్షన్ మాత్రమే ఉన్నాయి. ఒకటి ఈ రౌండ్ లేదు అంటే మీ ఇద్దరు మీరు సాల్వ్ చేసుకోవడానికి మమ్మల్ని అయితే రాదు. నేనైతే ఇక్కడ సాల్వ్ చేసుకోవడానికి ఒప్పుకోవట్లేదు. సో నేనైతే నెక్స్ట్ ఈ రౌండ్ మళ్ళీ రికమెండ్ చేయాలని ఏ విషయం నీకు నేను దేనికైనా ఓకే యాక్సెప్ట్ చేస్తాను. చెప్పండి కంట్రోలర్. నా తరఫు నుంచి ఏంటంటే ఇట్స్ జస్ట్ సెకండ్స్ లోనే నేను చేసేసాను. అది నువ్వు చూసావు, ఇట్స్ జస్ట్ సెకండ్స్. ఫస్ట్ నీ బేస్ సబ్జెక్ట్ పక్కన వాళ్ళకి ఎలా చూస్తావు చూడు. నీ కోడ్ అయిపోయినా నువ్వు చూడకూడదు. కంట్రోల్ ఇప్పుడు చూడకపోవడం చూడడం వల్ల మాకు ఒకటి వేసాను నీకు, మాకు ఒకటి వేసాను అయిపోయింది. అయిపోయింది మాకు ఆన్సర్ కావాలి అంతే. చెప్పాను. క్లియర్ చేసి రాజు. కంట్రోల్ 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 కంట్రోలర్ కమాండర్ ఫస్ట్ రౌండ్ నుంచి సెకండ్ రౌండ్ కి క్వాలిఫై అయిన కంటెస్టెంట్స్ శ్రీను, వైశాలి, మురళి అండ్ శ్రీను. One minute.
అయిపోయింది. కంట్రోలర్ అయిపోయింది. కంట్రోలర్ కంట్రోల్ చెయ్యి వేరే వేరే పడుతుంది ఒకసారి మేలే టెస్ట్ సరే కంట్రోలర్ ఒకసారి కోడిని చెక్ చేసుకుంటాం. కమాండర్ సెకండ్ రౌండ్ నుంచి ఫైనల్ రౌండ్ కి క్వాలిఫై అయిన కంటెస్టెంట్స్ శ్రీను మురళి అండ్ వైజాగ్. కంట్రోలర్ కంట్రోలర్
నెక్స్ట్ ట్యాబ్ ఓపెన్ చేయాలి కదా రష్యా ఫ్రెష్ ట్యాబ్ ఓపెన్ చేయాలి. అలా దాన్ని రిఫ్రెష్ చేసేస్తాను. కొత్త ట్యాబ్ ఓపెన్ చేసిన అవ్వట్లేదు. అది ఎర్రర్ ఇష్యూ చెప్తే దానికి నేను పాయింట్ చెప్తా కావాలంటే. సార్ మీ కంట్రోల్ వేరే ల్యాప్టాప్లో కాపీ చేసి ప్రెస్ చేయండి సార్. టేక్ యూర్ నోట్. నాకు అదే రావట్లేదు. నేను అకౌంట్ కావాలంటే ఓకే బ్రో యు ఆర్ రైట్ నీదే కరెక్ట్. ఓకే ఆల్ రైట్ నీదే కరెక్ట్. రోడ్ ఓకే రాంగ్ కానీ ముందు నాకు ఇన్పుట్ ఇవ్వడానికి ఇక్కడ ముందు నాకు రన్ అవ్వాలి కదా బ్రో ఏదైనా ఫస్ట్. సార్ చెప్పండి మీ పాయింట్ ఏంటి చెప్పండి. నేను ఏమంటానంటే దాన్ని కాపీ చేసుకుని మొత్తం క్లోజ్ చేసి మా ఓపెన్ ఇవ్వండి రికార్డింగ్. అదే చేశాను బ్రో అదే చేశాను నేను. ట్యాబ్స్ ఓపెన్ చేశాను చూడండి బ్రో రెండు ట్యాబ్స్ ఓపెన్. దాన్ని ఆ కోడ్ని అలాగే కాపీ చేసుకొని మొత్తం పూర్తి క్లోజ్ చేసి స్టార్టింగ్ ఉంటుంది. ఓకే ఇప్పుడు ఇదే ఆ కోడ్ కాపీ చేసుకో. కోడ్ ఆల్రెడీ కాపీలో ఉంది. అది నేను ఇప్పుడు కమాండర్ ఈ ఛాలెంజ్ లో విన్ అయ్యి టింగ్ చాంగ్ కోడింగ్ ఛాలెంజ్ హౌస్ ఫస్ట్ కెప్టెన్ అయింది మురళి అని. అవుట్పుట్ చూపించారు ఇంటర్నెట్ అన్నీ చేయమంటాడు అవుట్పుట్ ముఖ్యం. కాలేజ్
120 మాత్రమే ఉండాలి. సో అప్లికేషన్ ఇచ్చారు బేస్ చేయలేదు. ఇప్పుడు ఓకే, ఇప్పుడు మీ బాడీకి వస్తారు. మనకి లేదు కదా. ఇప్పుడు కొంచెం కంట్రోల్ ఇస్తారు కదా, దాపాయానికి వస్తా. ఫస్ట్ ఇక్కడ ఏముంది? అదే డిస్ప్లే అవ్వాలి. హలో అదే డిస్ప్లే అసలు ప్రింట్ హలో అంటే ప్రింట్ అయింది. నేను వచ్చి గ్యాప్ రాసి అన్ని రాసి హలో అంటే ప్రింట్ చేశాను. లాస్ట్ ఇప్పుడు ఏం ప్రింట్ అయింది? ఒక్క నిమిషం. ఫస్ట్ దానికి లాస్ట్ దానికి బట్ ఆ 20 తర్వాత నాట్ రైట్ ఎండ్ వాల్యూ అనేది 1 నుంచి 20 లో మాత్రమే ఉండాలి. కాబట్టి 20 లో లేదు మీ బుక్ కండిషన్ మెన్షన్ చేశారు. కండిషన్ మెన్షన్ చేశారు. అది కాన్స్టెంట్ మ్యాండేటరీ కేసు. అది పాస్ అవ్వాలి. టెస్ట్ కేసు అయితే పాస్ అవ్వాలి. కంట్రోలర్ మీరు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? ఫస్ట్ నుంచి నాకు ఇచ్చిన అవుట్పుట్ ఎలా ఉందో అలా ఉంటే మాత్రమే యాక్సెప్ట్ చేశారు. ఫస్ట్ కోడ్ అయినా లాస్ట్ కోడ్ ఇక్కడ అవుట్పుట్ ఏమని చెప్పి తెలిసేది. అలాగే ఫస్ట్ ఇది తప్పు, ఇది అందరికీ తప్పు. అలాగే అప్పుడు ఒప్పుకోయి అయిపోయిందంటే నేను ఒప్పుకోను. అసలు ఎందుకు ఒప్పుకో? నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోను? చెప్పు. ఇట్స్ టెక్నికల్ ఇష్యూ, నా ఇష్యూ కాదు కదా. టెక్నికల్ ఇష్యూ ఏదైనా కంప్యూటర్ మీదే కదా, ల్యాప్టాప్ మీదే కదా. దాంట్లో నాకేం సంబంధం? బజర్ ఏదో అవుట్పుట్ కావాలి. ఎవరికి వస్తే వాళ్ళ దగ్గర తీసుకుంటారు. నీకు రాలేదు రెసిపీ పే చేయమని చెప్తావు. బజర్ అయిపోయే లోపు చెప్పాలా లేదా? అవును, నీకు అప్పటి నుంచి ఇన్ఫార్మ్ చేస్తూనే ఉన్నాను కదా, ఇది రావట్లేదని. నీకు అన్ని ఛాన్స్ ఇచ్చినా రాకపోతే నీ ప్రాబ్లం. ఛాన్స్ ఇచ్చారంటే నేను పెట్టుకున్నా వైఫై వచ్చి ఇక్కడ నీకు ఎన్ని కనెక్ట్ చేస్తే అవ్వకపోతే కోడ్ లో ప్రాబ్లం ఉంటుంది. చెక్ చేసుకోండి. కోడ్ లో ప్రాబ్లం ఉందంటే మీకు తెలియదా కోడ్ ఏంటి అంటే? యూ డోంట్ నో వాట్ ద కోడ్. నేను ఇప్పుడే కంట్రోలర్ ఎలా ఉంటుంది కంట్రోలర్ అప్పుడు నాకు బజర్ అయ్యేలోపు ఎవరు అవుట్పుట్ డిస్ప్లే చేస్తారు వాళ్ళు మాత్రమే కన్సిడర్ చేస్తాను. అలా ఎలా చేస్తారు కంట్రోలర్? కూల్ గా మాట్లాడుతున్నానా? నేను కూల్ గానే మాట్లాడుతాను. నేనైతే నీకు ఒప్పుకోవట్లేదు అసలు. నా డెసిషన్ ఫైనల్. నేను మార్చాలనుకోవట్లేదు. డెసిషన్ ఫైనల్ అంటే ఇప్పుడు మాకు అన్యాయం జరిగింది ఇక్కడ. మాకు ఇచ్చిన అవుట్పుట్ ప్రకారం, మాకు ఇచ్చిన కోడ్ ప్రకారం ఇది లేదు ఇది లేదు అని చెప్పావు. సరే అవుట్పుట్ ఏంది? చూడు ఇక్కడ 5 ఇచ్చారు 5 వచ్చింది. అదే చెప్తాను. కోడ్ చెక్ చేశారు. చెక్ చేయాలి మీరు. చెక్ చేశారు కదా. చెక్ చేశారు. కరెక్ట్ గా చెప్పారు. మీరు కరెక్ట్ గా చెప్పకపోతే చెక్ చేశారు. కరెక్ట్ కాదు తప్పని కాదు చెప్పలేదు. నేను ఏది చెప్పాను. యూ డోంట్ ఇన్వాల్వ్ ఇన్ దిస్. ఓకే ఎందుకు అరుస్తున్నావు? కొంచెం ఇట్స్ మై ఇష్యూ. నాట్ ఎట్ ఆల్ యువర్ ఇష్యూ. ఇట్స్ మై ఇష్యూ. హౌ కెన్ యూ సే దట్? నాకు అదొకటి చెప్పండి. బజర్ అవుట్పుట్ ఎవరికి వస్తుందో వాళ్ళు మాత్రం తీసుకోవాలి. ఇష్యూ నాకు కూడా కాదు. దాంట్లో నాకేం సంబంధం? మీరు ఇష్యూ ఉంటే, నెట్వర్క్ ఇష్యూ ఉంటే దాన్ని నేనే చేయాలి. చెప్పండి. హౌ కెన్ యూ సే నెట్వర్క్ ఇష్యూ ఉంటే దాన్ని నేనే చేయాలి. మరి నేనేం చేయాలి? అది చెక్ చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చే బజర్ అయ్యేలోపు నేను అవుట్పుట్ చెప్పాలి. దిమాగునే మాట్లాడుతున్నావు. వస్తే మాట్లాడుతున్నా. నీకుందా? ఉంది కాబట్టి చెప్తున్నా. అవును కోడ్ కరెక్ట్ ఉంది అని చెప్పావు. యూ మెన్షన్ దట్ కోడ్. యూ మెన్షన్ దట్ కోడ్ కరెక్ట్. నాకు అవుట్పుట్ ఎలా తెలుస్తుంది? రన్ చేస్తేనే కదా ఎర్రర్ ఉందా? ఎలా తీసుకుంటారండి మీరు? నెట్వర్క్ ఇష్యూ ఉన్నప్పుడు బజర్ లోపు ఏదైనా చెయ్యాలి. బజర్ లోపు అవ్వకపోతే ఏదైనా చేయాలంటే ఏం చేయాలి? చెప్పండి. ఏం చేయాలంటే మీరు చెప్పండి. యాజ్ ఎ కంట్రోలర్ నేనేం చేయాలి? ఆ టైంలో మీరు ఇది చెయ్యాలి అని నాకు చెప్పండి. అది చేస్తాను అంతే. ఓకే, దానికి మీరు ఇప్పుడు సొల్యూషన్ ఇస్తే ఇప్పుడే నేను వదిలేస్తాను ఇష్యూని. ఆ టైంలో ఏం చేస్తారు చెప్పండి. మీరు చెప్పండి. నాకు సొల్యూషన్ కోడ్ కాపీ చేస్తే ఇప్పుడు అవుట్పుట్ చూపించు. నాకు ఇప్పుడు వద్దు. మీరు ముందు ఏం చేయాలి? బజర్ పోకముందు మీరు మాట్లాడింది. బజర్ పోకముందు ఎన్ని ఛాన్స్ ఇచ్చినా తప్పకపోతే నా ప్రాబ్లం కాదు. నెట్వర్క్ ఇష్యూ ఉన్నప్పుడు ఆ టైంలో మీరు ఏదైనా చెయ్యాలి అన్నారు. వాళ్ళ ల్యాప్టాప్స్ తీసుకొచ్చాను నేను. ఆ టైంలో వాళ్ళ ల్యాప్టాప్స్ తీసుకొని నేను చేయాలి. ల్యాప్టాప్స్ తీసుకొచ్చి మరి నెట్వర్క్ ఆ టైంలో నేను ఎలా తీసుకుంటాను? నేను ఆ టైంలో you are the responsible. You are the controller. You are the controller. I am not controller. You are not the controller. I am not responsible for the network issue.
హౌస్ మేట్స్, ఈ కోడింగ్ ఛాలెంజ్ లో మురళి కెప్టెన్ అయినందుకు కమాండర్ అభినందనలు తెలియజేస్తున్నారు. మేఘన లివింగ్ ఏరియాలో ఉన్న కెప్టెన్ బ్యాచ్ తెచ్చి మురళికి ఇవ్వండి. ఓకే కమాండర్. నెట్వర్క్ ఇష్యూ రాదంటే నా ప్రాబ్లం. అందరు కూడా దానికి ఎందుకు నాకు నెట్వర్క్ ఇష్యూ ఉంది ల్యాప్టాప్లో, తను అది రెక్టిఫై చేసుకోలేకపోతుంది. కాబట్టి తన పాయింట్ ఏంటి, ఫస్ట్ నేను పిలిచాను, నేను కదా మా పాయింట్ పిలిచింది. ఓకే, ఇప్పుడు ఇష్యూ అలా కాదు, తన పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసి నేను ఫస్ట్ పిలిచాను, నేను అక్కడ రావాలి, తనకు టైం ఇచ్చాను. అక్కడ తను వచ్చేసి ఎంతసేపు ఇక్కడ నేను పిలిచాను, నేనే ఫస్ట్ నువ్వేం తప్పు చేయలేదు. ఓకే, నువ్వేం తప్పు చేయలేదు. ఎందుకు ఏడుస్తున్నావు? ఈ వేళ నువ్వు కరెక్ట్గానే నీకు ఇచ్చిన టాస్క్ నువ్వు కరెక్ట్గా చేసావు. కమాండర్ ఇచ్చిన టాస్క్ పర్ఫెక్ట్గా చేసావు. ఓకేనా, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నావా లేదా అది చూడు. పర్ఫెక్ట్గా ఉన్నావు కదా, వాళ్ళు ఇచ్చిన అవుట్పుట్ ఏంటి, దాని ప్రకారం నువ్వు వెళ్ళావు, దాని ప్రకారం నువ్వు చూసావు. మీరు ఉన్నానే కదా ఎవరు ఇచ్చారు చాక్లెట్? చాక్లెట్ ఎవరు తక్కున్నారు? అదే నేను అసలు నా ప్రాబ్లమా, నా వల్ల ప్రాబ్లం అయితే నా వల్ల ప్లీజ్ చెప్పండి, ఏంటండి మీరు ఏడుస్తుంటే కొంచెం కూడా నేను ఏడుస్తాను. నా వల్లే ప్రాబ్లం తెలియదు. నాకు మీరు ఇంకో 4 జోకులు ఏం అవుతుంది. నేను సీరియస్ చెప్తాను, నా ఎమోషన్ చెప్తున్నా. నా వల్లే ప్రాబ్లం వెళ్ళిపోతాను. వెళ్ళిపోతే ఫస్ట్ నాకు చెప్తే వెళ్ళాలి, లేకపోతే ఇక్కడే ఉంటాం మీరు నైట్ వరకు. గుంజి ఫస్ట్ అవును.